అంతేకాదు లింగ అసమానత, ఆడవాళ్ళకి స్వాతంత్రం లేకుండా పోయింది. నేటికి కూడా మూఢనమ్మకాలతో కట్టుబాట్లతో బానిస సంఖ్యలు వేసి ఆడదాన్ని ఇంటివైపే కట్టిపడేసేటువంటి కుల వివక్షత ఉంది. ఆడదాన్ని నేటికి కూడా కొన్ని పనులకు మాత్రమే పరిమితం చేసేటువంటి లింగ వివక్షత ఉంది. అయ్యో బయటకు వచ్చి చదువుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు కదా అని చాలామంది అనుకోవచ్చు, కానీ 20% మాత్రమే బయటకు వచ్చేటువంటి స్థితి స్త్రీకుంది నేడు. అది కూడా కట్టుబాట్లతో, కట్టుదిట్టమైనటువంటి ఆచార సాంప్రదాయాలతో, అది కూడా సెక్యూరిటీ లేకుండా, భయంతో, భయాందోళనతో. ఇక ఆర్థిక అసమానతల వల్ల కలిగే బానిసత్వం భారతదేశంలో ఎక్కువే ఉంటుంది. భారతదేశంలో పేదలు ఎక్కువ. గ్లోబల్ స్లావరీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఉన్న బానిసల్లో సగం మంది భారతదేశంలోనే ఉన్నారు. ప్రపంచంలోనే సగం మంది పేదవాళ్ళు భారతదేశంలోనే ఉన్నాడు. గొప్పవాడు గొప్పవాడుగానే, పేదవాడు పేదవాడిగానే. భారతదేశంలో ఉన్న సంపదలో 40% సంపద అంతా కేవలం 1% ధనవంతుల దగ్గర మాత్రమే ఉంటుంది. బలవంతపు కార్మికులు, రుణ బానిసత్వం, అప్పు చేసి బానిసత్వం, వెట్టి చాకరీ చేసేవి ఇంకా కొనసాగుతున్నాయి భారతదేశంలో. నేటికి కూడా అన్ని గ్రామాల్లోనూ కనిపించేదేంటో తెలుసా? ఊరి మధ్యలో అగ్రవర్ణాలు, ఊరి చివర దళితవాడలు, ఊరి చివరి బీసీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు. ఊరి చివర డ్రైనేజ్ ఉండదు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, సరిగా పారిశుద్ధ్యం కూడా ఉండదు. అలాంటి పరిస్థితి నేటికి కూడా ప్రతి గ్రామంలోనూ వివక్షత. ఆస్తులు వారియే, పొలాలు వారియే, సంపద వారిదే, రాజకీయం వారిదే, పాలన వారిదే. వారికి నచ్చినట్టు చేసుకుంటారు అగ్రవర్ణాలు. ఇక లేమిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు మగ్గుతూనే ఉంటారు జీవితాంతం. ఎక్కడిది స్వాతంత్రం? ఎక్కడొచ్చింది వారికి స్వాతంత్రం? రిజర్వేషన్లు అంటూ కొన్ని మార్పులు తెచ్చినప్పటికీ కేవలం విద్యలోనూ ఉపాధిలో మాత్రమే పనికొస్తాయి. పూర్తిగా ఆ సమస్య పరిష్కారం ఇంకా రాలా. ప్రైవేట్లో రిజర్వేషన్లు పనికిరావు, కేవలం ప్రభుత్వ రంగంలో మాత్రమే పనిచేస్తాయి. అది కూడా లిమిటెడ్. అది కూడా అందరికీ. సామాజిక పరమైన హక్కులు కూడా లేకుండా పోయాయి. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నీ కూడా హరించేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మనం సరిగా బైక్ మీద వెళ్ళాలంటే భయం, ఎవరు పట్టుకుంటారో, ఫైన్ ఎప్పుడేస్తారా అని. ఒక ఆడపిల్ల మన భారతదేశంలో తిరగడానికి, ఒంటరిగా వెళ్ళడానికి భయం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనే భయం, ఎవరు కమెంట్ చేస్తారా, ఎవరు ఏం చేస్తారనే భయం. భారతదేశ స్త్రీకే భారతీయుల పట్ల భయం ఉంది. ఇక రాజకీయము, పవరు, అధికారం ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి. వారి నుంచి మనం సహాయం పొందే అవకాశం లేకుండా పోయింది. అక్కడ కూడా భయమే. ఇక అగ్రవర్ణాలను చూస్తే మిగతా వారంతా భయపడాలి, వారు చెప్పింది వినాలి. అక్కడ కూడా భయమే. ఎక్కడా స్వాతంత్రం లేదు. ఆర్థికపరమైన స్థితిగతుల్లో కూడా ధనవంతుడు చెప్పింది పేదవాడు వినాల్సిందే అన్నట్టుంది. రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కుల కారణంగా ఏదో కొంతవరకు మనం బ్రతుకుతున్నాం, కొంతవరకు జీవిస్తున్నాం, కొంతవరకు వాటి నుంచి విముక్తి కలుగుతుంది మనకి. నిజంగా మన హక్కులను మనం ఎప్పుడు అనుభవించాం? నిజంగా వాక్ స్వాతంత్రం కానీ, జీవించే హక్కు కానీ, పనిచేసే హక్కు కానీ, ఇలాంటివన్నీ ఎప్పుడు 100% మనం సాధించామంటే అది ఎప్పుడూ జరగదు. అది జరగనివ్వరు. జరగనిచ్చే పరిస్థితుల్లో నేటి రాజకీయం లేదు. అంతేకాదు కుల మత వివక్షలతో భారతదేశాన్ని ఇంకా పాడు చేస్తున్నారు. భారతదేశానికి అతిపెద్ద భయంకరమైన ఉగ్రవాదం ఏది అంటే మతం, కులం. రెండూ కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు. నేడు భారతదేశంలో మత స్వాతంత్రం ఉందా అంటే దశాబ్దాల నుంచి అది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎందుకంటే భారతదేశంలో మత స్వాతంత్రం లేదు. నచ్చిన మతాన్ని స్వీకరించడానికి లేదు. మత ఛాందస్సవాదం, మత కల్మష, మత విద్వేషాలతో, మత గొడవలతో అల్లర్లు సృష్టించేటువంటి మతంగా ఉండిపోయింది. మతం మనుషులుగా మార్చడం లేదు. సామాజికంగా సమానంగా చూడటం లేదు. మతం విచ్ఛిన్నం చేస్తుంది, మతం నాశనం చేస్తుంది, మతం విభజన చేస్తుంది, మతం నిన్ను చెడగొడుతుంది, నీకు స్వాతంత్రం లేకుండా చేస్తుంది, బానిసత్వంలో మగ్గేలా చేస్తుంది, మూఢనమ్మకాల వైపు నడిపిస్తుంది, అల్లర్లు గొడవలు సృష్టించి నిన్ను హింసిస్తుంది. అది మతం. అలాంటి మత విద్వేషాలు, మత రాజకీయాలు భారతదేశంలో ఎక్కువైపోయాయి. మత స్వేచ్ఛ ఎక్కడుంది? మత స్వాతంత్రం ఎవరికి వచ్చింది? ఎవరు అనుభవిస్తున్నారు? నిజంగా నచ్చిన మతాన్ని స్వీకరిస్తే రిజర్వేషన్లు వర్తించవని, ఉద్యోగం తొలగిస్తామని బహిరంగంగా దూషిస్తూ, ద్వేషిస్తూ, ఇలా ఇంకా బానిసత్వంలోనే, ఇంకా మతంలో కూడా బానిసత్వంతోనే బ్రతుకుతున్నాం. ఇంకా స్వాతంత్రం ఎక్కడది? ఆ బానిస బ్రతుకు నుంచి విముక్తి కలిగినప్పుడే కదా స్వాతంత్రం. ఆ స్వాతంత్రం రావాలనే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఉన్నటువంటి సమానత్వ హక్కులన్నీ కూడా రాజ్యాంగంలో మనకు కల్పించిన, అవి మనకు అందుబాటులో ఉన్నా అది మనం పాటించలేకపోతున్నాం, పాటించలేకుండా చేస్తున్నారు.